నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ప్రతి ముగ్గురులో ఒకళ్ళు కంప్లైంట్ చేసేటటువంటి ఒక సమస్య ఉంది. ఇదే మోకాలు నొప్పి. ఈ మోకాలు నొప్పిని టోటల్ నీ రిప్లేస్మెంట్ అంటే టీకేఆర్ లాంటి సర్జరీస్తో పని లేకుండా, పెయిన్ కిల్లర్స్తో పని లేకుండా ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ప్రతి ముగ్గురులో ఒకరిని ఇబ్బంది పెట్టే సమస్య చిన్న వయసులో కూడా, అంటే నడి వయసులో కూడా ఈ సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇదే మోకాలు నొప్పి. దీనికి చక్కని ఇంటి చిట్కాలని ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ముందు అసలు ఈ మోకాలు నొప్పి అనేది సంక్షిప్త క్రియాయోగో నిదానసిచ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. కాబట్టి మోకాలు నొప్పికి కారణాలు ఏమిటి, వీటిని ముందు స్పష్టంగా తెలుసుకోవాలి. చూడండి, మన ఈ మోకాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి, ఇది బిగ్ జాయింట్. కాబట్టి ఎప్పుడైనా సరే పెద్ద చెట్టుకి గాలి తాకిడి ఎలా ఎక్కువ, అలాగ మోకాల మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఎందుకంటే మన బరువు అంతా కూడా పడేది మోకాలు మీదనే. అలాగే ఎక్కువగా వినియోగించేది కూడా మోకాళ్ళనే. కాబట్టి వేర్ అండ్ టేర్ అనేది దీనికి ఎక్కువ. అలాగే వృద్ధాప్యం కూడా ఒక ముఖ్యమైన కారణమే. ఇంకా కొన్నిసార్లు మోకాళ్ళ మీద మనం వంగుతూ ఉంటాం, మోకాళ్ళ మీద కూర్చుంటూ ఉంటాం. ఇలాగా ఒత్తిడి ఎక్కువ పడుతూ ఉంటుంది మోకాలకి. అందుకని అది అరుగుతుంది, అక్కడ నొప్పి బయలుదేరుతుంది. పదే ఒత్తిడి పట్టడం, ఇలాంటివన్నీ కూడా ఈ మోకాలు నొప్పికి ముఖ్యమైనటువంటి కారణాలు. అలాగే మోకాలకి ఇంకో ప్రత్యేకత ఉంది, దాని లెగమెంట్లు. ఆ లెగమెంట్లలో తీవ్రమైనటువంటి ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. అలాగే ఆ టెండాన్స్ ఉంటాయి, అంటే కండర బంధనాలు. ఇలాంటి ఈ టెండాన్స్లో కూడా ఒత్తిడి కలుగుతూ ఉంటుంది, టెండినైటిస్. ఇక ఆర్థరైటిస్ సరే ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల రకాల ఆర్థరైటిస్లు ఉంటాయి. కాబట్టి ఇవి ఏవైనా సరే, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, సెప్టిక్ ఆర్థరైటిస్, ఇలాగ అనేక రకాల ఆర్థరైటిస్లు, గౌటీ ఆర్థరైటిస్లు, ఇలాగ ప్రతి ఆర్థరైటిస్ వల్ల కూడా మోకాలు అనేది డీజనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఇన్ఫ్లేమ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో నొప్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒక మోస్తరు నొప్పి ఉందనుకోండి, అప్పుడు ఆ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అంటారు కదా, అది ఇంకా డ్యామేజ్ అవ్వకుండా దాన్ని ప్రథమ చికిత్సలతోటి అడ్డుకోవాలి. దానికి కొన్ని చక్కని చికిత్సలు ఉన్నాయి, వీటిని మనం తెలుసుకోబోతున్నాం. ఏదేమైనా ఈ మోకాలు నొప్పికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే బెణకటం, అలాగే ఒత్తిడి పడటం. ఒత్తిడి పడినా బెణికినా ఈ మోకాలు నొప్పి అనేది బయలుదేరుతుంది. ఆ లెగమెంట్స్ ఇవన్నీ కూడా చీరుకుపోతాయి, అక్కడ నుంచి సమస్య మొదలవుతుంది. మోకాల్ని వాడకపోవడం వల్ల ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ యూ విల్ లూజ్ ఇట్, అంటే ఈ మజిల్స్ అన్నీ వేస్టింగ్లోకి వెళ్ళిపోతాయి, అక్కడ నుంచి సమస్య వస్తుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే ఒక 4 రకాల పద్ధతులు ఉన్నాయి. వీటిని సంక్షిప్తంగా ఏమంటామంటే రైస్ అంటాం, గుర్తుంచుకోవడానికి వీలుగా. RICE, రైస్. అంటే చూడండి, వీటి మొదటి అక్షరాలు ఆర్ అంటే, వీటిలో మొదటి అక్షరం ఆర్ అంటే ఏమిటి, రెస్ట్. అంటే దానికి ఎప్పుడైనా సరే రెస్ట్ ఇవ్వాలి. అలాగే మనం పెయిన్ కిల్లర్ ఏదైనా వాడి ఒకవేళ మోకాల్లో బెణికితే, ఒత్తిడి పడితే దాన్ని వాడుతూ ఉంటే ఇంకా డీజనరేట్ అవుతుంది. కాబట్టి రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఐ అంటే ఏమిటి, ఐస్ అంటే ఒక ఐస్ కాపడం, అంటే శీతల చర్య అంటాం. దీనివల్ల అక్కడ వాపు తయారు కాకుండా ఉంటుంది. వెంటనే మనకి నొప్పి వచ్చిన బెణికిన వెంటనే 24 గంటలు, లేకపోతే మహా అయితే 48 గంటలు. ఇప్పుడు చాలామంది కాపడం పెడతారు, కానీ కాపడం పెట్టకూడదు. శీతల చర్యలు చేయాలి, అంటే ఐస్ ప్రయోగించాలి. ఐస్ ప్రయోగించినప్పుడు అక్కడ వాపు తయారు కాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏంటంటే కంప్రెషన్. C అంటే కంప్రెషన్, అంటే ఒత్తిడి ప్రయోగించడం. వాపుని పెరగనివ్వకుండా ఒక కంప్రెషన్ స్టాకింగ్ లాంటిది పెట్టుకోవటం. అన్నిటికీ మించి E అంటే ఎలివేషన్, అంటే ఆ మోకాల్ని కాస్త ఎత్తులో ఉంచడం. ఇలాంటి చర్యలతోటి మీకు ఉపశమనం వస్తుంది. అంటే R అంటే రెస్ట్, I అంటే ఐస్, C అంటే కంప్రెషన్, E అంటే ఎలివేషన్. ఐస్ వేసినటువంటి బ్యాగ్ని మోకాల పైన ఉంచండి. బెణికిన వెంటనే మోకాలు వాపు తగ్గటానికి కంప్రెషన్ బ్యాండేజ్ని వేయండి. ఇది టైట్గా ఉండకుండా చూసుకోండి మళ్ళీ ఆ కంప్రెషన్ బ్యాండేజ్ అనేది, ఎందుకంటే దానివల్ల మళ్ళీ రక్త సరఫరా నిలిచిపోతుంది. ఇక విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకునేటప్పుడు పాదాన్ని కాస్త ఎత్తులో ఉంచాలి. దీంతో మీకు ఇది ఆ బెణకటం అనేది ఫర్దర్గా ఆర్థరైటిస్లోకి దించకుండా ఉంటుంది. అలాగే మన భారతీయ విధానం ఏమిటంటే అద్భుతమైంది యోగా. ఈ యోగా టెక్నిక్ కూడా మంచి ఫలితాన్ని చూపిస్తుంది.
యోగా మోకాల నొప్పిని ఎలా తగ్గిస్తుందని అనుమానం చాలామందికి వస్తూ ఉంటుంది. ఇక్కడ మనసు శరీరం రెండు కూడా వ్యాయామానికి గురవుతాయి. యోగాలో ఒక టెక్నిక్ ఏమిటంటే స్ట్రెచ్చింగ్ ప్రధానంగా ఉంటుంది. అంటే మామూలుగా మనం ఏదన్నా ఎక్సర్సైజ్లు అవి చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఉదాహరణకు రన్నింగ్, జాగింగ్ లాంటివి చేస్తాం అనుకోండి, మన వెయిట్ అంతా కూడా మోకాళ్ళ మీద పడుతుంది, ఇంకా వేరెంటేర్ ఎక్కువ అవుతుంది. యోగాలో అలా కాదు, స్ట్రెచ్చింగ్ ఉండి ఆ లెగమెంట్లు టెండాలు స్ట్రెంథన్ అవుతాయి. ఇది యోగా ప్రత్యేకత. అలాగే దీర్ఘశ్వాస తీసుకుంటాం. మామూలు ఎక్సర్సైజ్తోనేమో గుండె వేగం పెరిగి రక్త సరఫరా పెరుగుతుంది. యోగాలో కంట్రోల్డ్ బ్రీతింగ్ ఉంటుంది కాబట్టి గుండె వేగం తగ్గి ఫోర్స్డ్ బ్లడ్ సర్క్యులేషన్ జరిగి రిపేర్ అనేది జరుగుతుంది. ఒక అద్భుతమైన టెక్నిక్ యోగా. సమతుల్యత, ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ కూడా దీంతో మెరుగవుతాయి. యోగా మోకాళ్ళ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే యోగాతో పాటుగా కంట్రోల్డ్ బ్రీతింగ్ అంటే దీర్ఘశ్వాస, విశ్రాంతి ఇవన్నీ ఉంటాయి కాబట్టి నెమ్మదిగా కదలిక అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒత్తిడి తగ్గటానికి, నొప్పి తగ్గటానికి యోగా ఎంతగానో సహాయపడుతుంది. ఇక తర్వాతది ముఖ్యమైనది ఎక్సర్సైజులు కూడా ఉపయోగపడతాయి. అంటే ఎక్సర్సైజులు మజిల్స్ని స్ట్రెంథన్ చేస్తాయి కాబట్టి అర్ధశక్తిగా వ్యాయామం చేయమని ఆయుర్వేదం చెప్తుంది. అంటే మీ శక్తిలో సగం వినియోగించి వ్యాయామం చేయాలి. అంటే నుదుటి మీద చెమట పట్టేంత వరకు వ్యాయామం చేయాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే కండాలు స్ట్రెంథన్ అవుతాయి, బలంగా తయారవుతాయి, రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి తక్కువ శ్రమ ఉండేటటువంటి ఈ ఎక్సర్సైజ్ని ఎంచుకొని చేయండి. అంటే సైక్లింగ్, దీనివల్ల మోకాళ్ళు అరగవు, ఎందుకంటే ఒత్తిడి సీటు మీద పడుతుంది, మోకాళ్ళ మీద కాదు. స్విమ్మింగ్ బెస్ట్ ఎక్సర్సైజు. ఇంకా కంట్రోల్డ్ టెంపరేచర్ ఉండేటువంటి స్విమ్మింగ్ అయితే ఇంకా మంచిది. అంటే ఏమిటి, అక్కడ తేలుతూ మనం ఎక్సర్సైజ్ చేస్తాం, అంటే మన శారీరక బరువు మోకాళ్ళ మీద పడకుండా ఉంటుంది. వాటర్ ఎక్సర్సైజులు, యోగా ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. అయితే తీవ్రమైన మోకాలు నొప్పి, వాపు, బెణుకు ఉంటే మాత్రం ఎక్సర్సైజ్కి దూరంగా ఉంటే మంచిది, ముందు తగ్గే వరకు కూడా, అంటే రిపేర్ అయ్యే వరకు. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బరువుని నియంత్రణలో ఉంచుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే మోకాలు నొప్పికి ముఖ్యమైన కారణం బరువే. ఒక 5 కిలోలు అంటే 5 కిలోలు బరువు తగ్గి చూడండి, మీ మోకాలు నొప్పి చేత్తో తీసి అవతల పడేసినట్టుగా పోతుంది, అంత తేడా ఉంటుంది. కాబట్టి అధిక బరువు వల్ల మోకాళ్ళు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి, దీంతో సమస్య ఎక్కువ అవుతుంది. ఒకవేళ మీరు దీర్ఘకాలం నుంచి మోకాలు నొప్పితో బాధపడుతూ ఉంటే బరువును అదుపులో ఉంచుకోండి. అలాగే ఈ కాల్షియం ఆధారిత ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి, దీంతో మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇక అతి ముఖ్యమైనది ఏమిటంటే 24 గంటలు లేదా 42వ రోజుకి దాటిందనుకోండి, నొప్పులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ హీటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే హీటింగు, కోల్డ్ థెరపీ మార్చి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బిడికినప్పుడు హీటింగ్ ప్యాడ్ మీ మోకాల నొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. దీనికి ఇంకొక భారతీయ పద్ధతి ఏమిటంటే ఆయుర్వేద పద్ధతి వాలుకా స్వేదం. అంటే ఇసుకని తీసుకొచ్చి పెనం మీద వేడి చేసి కాస్త నీళ్లు పోసి బాగా వేడి చేసి కోల్డ్ ఫ్యూమ్స్ వస్తూ ఉంటాయి, అంటే ఆవిరి వస్తూ ఉంటుంది కానీ వేడిగా ఉంటుంది. దీన్ని ఒక మూటలో కట్టి మోకాల మీద అద్దుతూ ప్రెస్ చేస్తూ కాపడం పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే ఎత్తు పల్లాల్లోకి ఇసుక సర్దుకొని ఈవెన్గా మీ మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది. కాబట్టి ఈ వాలుకా స్వేదం చేయొచ్చు, హీటింగ్ ప్యాడ్ వాడచ్చు. ఆ తర్వాత కోల్డ్ కంప్రెషన్, అంటే మార్చి చేయాలి, హీటు కోల్డ్, దీంతో మంచి రిలీఫ్ ఉంటుంది. అయితే ఐస్ని ఎప్పుడు కూడా నేరుగా శరీరానికి అప్లై చేయకండి, ఒక బ్యాగ్లో చుట్టి పాలిథిన్ బ్యాగ్ లాంటి దాంతో అప్లై చేయండి. హీటింగ్ ప్యాడ్ కూడా బాగా వేడిగా ఉండకుండా చూసుకోండి. వాలుకా స్వేదం చేసేటప్పుడు చేతులతో టచ్ చేసి చూసుకొని బేరబుల్ హాట్గా ఉందనుకున్నప్పుడు మాత్రమే కాపడం పెట్టాలి. ఉదయం వేడి నీళ్ళతో స్నానం చేస్తే కూడా కీళ్ళు బిగుసిపోకుండా ఉంటాయి. అలాగే ఏసీ వేసుకోకుండా ఉంటే కూడా మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఒకవేళ ఏసీ వేసుకోవాలనుకుంటే ఈ ఉష్ణోగ్రతకు దగ్గరగా తీసుకురావాలి, మరి చల్లగా ఉండకూడదు. అంటే 25, 26 ఆ డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఇక ఒకవేళ ఈ సమస్య ఎక్కువ ఉంటే ఇరిటేషను, కౌంటర్ ఇరిటేషను, అంటే హెర్బల్ ఆయింట్మెంట్లు, వీటిని మీరు వాడుకోవచ్చు, వీటిని తయారు చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఇవి కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. సహజమైన ఆయింట్మెంట్లు అంటే దాల్చిన చెక్క, అల్లం, అలాగే ఈ ఆవాలు, దీంతో పేస్ట్ లాగా చేస్తే హీట్ జనరేట్ చేస్తుంది. నువ్వుల నూనె, వెల్లుల్లి వేసి కాచింది, అలాగే వావిలి, ఇలాంటివన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. వీటిని కాపడంలాగా వాడుకోవచ్చు. సహజమైన లేపనాలు ఇవి. దీంతో మోకాల నొప్పి ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. ఈ ఆయింట్మెంట్ అప్లై చేయడం వల్ల ఇరిటేషన్ కూడా ఉండదు, చర్మం పైన మంచి ఫలితం చూపిస్తాయి. అయితే పైనుంచి అప్లై చేసేటువంటి ఆయింట్మెంట్లు మామూలుగా కౌంటర్ ఇరిటెంట్ లాగానే పనిచేస్తాయి, కానీ పూర్తిగా నయం కావాలంటే సమస్య ఎక్కడుందో చూసి దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ప్రయోగించాలి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది అందుగా చెట్టు, సెల్లకి అంటారు.
ఈ సెల్లకి నిర్యాసం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే గుగ్గిలం కూడా సెల్లకి అంటే దీన్ని అందుకు చెట్టు అంటారు. అలాగే గుగ్గిలం అంటే గుగ్గులు అంటారు. ఇవి బాగా పనిచేస్తాయి. శరీరంలోకి వెళ్ళినప్పుడు ఆ వాపు నొప్పి తగ్గడానికి సహాయపడతాయి. వీటిలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆ కీళ్ళ నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే మరొక మంచి ఆహార ఔషధం అల్లం రసం. ఇది ఒక ఎనాల్జెసిక్లా పనిచేస్తుంది. అంటే రక్త ప్రెషర్ని పెంచడం ద్వారా నొప్పులు తగ్గిస్తుంది. అల్లం ఆర్థరైటిస్లో నొప్పులు తగ్గిస్తుంది. దీన్ని రకరకాలుగా తీసుకోవచ్చు. అంటే ఏ రూపంలో నువ్వుగా ఉంటే ఆ రూపంలో తీసుకోండి. అల్లం టీ, అలాగే దంచినటువంటి మసాలా రూపంలో తీసుకోవచ్చు. వంటలకు దీన్ని యాడ్ చేసి జోడించి వాడుకోవచ్చు. ఎలాగైనా వాడుకోవచ్చు. అయితే వైద్య సలహా ఎప్పుడు తీసుకోవాలనేది కూడా చాలా ముఖ్యం. మోకాలు నొప్పి ఉన్నప్పుడు, తీవ్రమైన నొప్పి, వాపు, తీవ్రమైన గాయం, మోకాలు నొప్పి ఇలాంటివన్నీ కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి అనుకోండి. శరీరంలో ఇతర భాగాల్లో కూడా నొప్పులు ఉన్నాయనుకోండి, లేదా షిఫ్టింగ్ జాయింట్ పెయిన్స్ ఇలాంటివి కూడా ఉన్నాయనుకోండి, అప్పుడు అశ్రద్ధ చేయకూడదు. వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ మోకాలు నొప్పి తగ్గించుకోవడానికి దీర్ఘకాలం పాటు మందులు వాడాల్సి వస్తే మంచి మూలికలు అనేవి ఉన్నాయి. ఇది మంచి ఆప్షన్. ఎందుకంటే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వీటితో ఉండవు కాబట్టి. కలబంద, అలాగే గుగ్గిలం, నీలగిరి, గ్రీన్ టీ, వెల్లుల్లి, పసుపు ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలు. సో వీటిని మీరు ఆహార ఔషధాల కింద వాడుకుంటే ఈ మోకాలు నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇలాగా మోకాలు నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు దానికి టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంటే ప్రత్యామ్నాయం కాదు. అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వీటిని ఎంచుకొని వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.